నాకు తెలియదు నాన్నమ్మ. కానీ కానీ మా గదిలో తన కాలిపట్టి దొరికింది. అంటే తన ఇంటికొచ్చి వెళ్ళింది. రాజుగారు, మీరు కానీ అహల్యం చూసారా? లేదు బాబు, చూడలేదు. నిన్నొద్దనుకొని వెళ్ళింది, మళ్ళీ ఎందుకు వస్తుందిరా? అహల్య రాలేదు బామర్ది, అంతా నీ భ్రమ. అది పాత పట్టి అయి ఉంటుంది చూడు. లేదు బావా, అహల్య వచ్చి వెళ్ళింది. అది నా మనసుకు తెలుస్తుంది. అర్ధరాత్రి నాకు మెలకు వచ్చింది. అహల్య నాకు కనిపించింది. నేను అప్పుడు కూడా వెతికాను బావా. అంతా నీ భ్రమరా? అదెందుకొస్తుంది? చచ్చినా రాదు. అవును గౌతమ్, నువ్వే ఏదో ఇల్యూషన్లో ఉన్నావు. అహల్య వచ్చిందని ఊహించుకుంటున్నావు. కంట్రోల్ యువర్ సెల్ఫ్. నాకేం పిచ్చి పట్టలేదు. నాది ఊహ కాదు, భ్రమ అంతకంటే కాదు. అహల్య వచ్చి వెళ్ళిందని నా మనసు చెప్తుంది. రేయ్, అహల్య వచ్చుంటే మనలో ఒక్కరైనా చూసుంటారు కదా. ఎవరూ చూడలేదంటే ఏంటి దాని అర్థం? లేదు నాన్న, తను వచ్చింది. రేయ్, తనొచ్చింది అనడానికి సాక్ష్యమేముందిరా? ఇదిగో ఈ కాలి పట్టియే సాక్ష్యం నాన్న. ఈ పట్టి తనదే నాన్న. నాన్న, నేనే తనకు కొనిచ్చాను నాన్న. అహల్య వచ్చి నన్ను బిడ్డని చూసి వెళ్ళింది నాన్న. నీ పిచ్చికి హద్దు లేకుండా పోతుందిరా. జరిగిన విషయాలు జరిగాయి అని అంటున్నావు. భగవంతుడా, ఆఖరికి వీడిని పిచ్చోడిని చేసి వెళ్ళిపోయింది. మావి పిచ్చోడేం కాదు, అహల్య అత్తనే నిజంగా వచ్చుంటుంది. అహల్య అత్తకు బాబంటే ఇష్టం కదా, అందుకే ఎవరికి తెలియకుండా ఇంటికొచ్చి నా ఫ్రెండ్ని చూసి వెళ్ళిందేమో. మావయ్య, మన ఇంటి చుట్టూ సీసీ కెమెరాలుంటాయి కదా, వాటి యాక్సెస్ నీ ఫోన్కి ఉంది కదా. నీ ఫోన్లో ఓపెన్ చేసి సీసీటీవీ ఫుటేజ్ చూడు మావయ్య. అవునరా, కరెక్ట్ టైంకి గుర్తు చేసావు. సీసీటీవీ ఫుటేజ్ చూస్తే తెలుస్తుంది కదా. ఇదేంటి, అహల్య వచ్చిందనుకుంటే ఆయేషా వచ్చింది నానా? ఆ అమ్మాయి ఆయేష కదరా?